ప్రస్తుతం మనం తెనాల్లో ఉన్నాము. తెనాల్లో యాదృచ్ఛికంగా ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఐతా నగర్కి సంబంధించి ఇద్దరు విద్యార్థులు విదేశాల్లో వేరు ప్రాంతాల్లో 4 రోజుల వ్యవధిలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు రవితేజ. ఆ రవితేజ అనే వ్యక్తి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమెరికా వెళ్ళి 11 నెలలైంది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తను బ్రతుకు నడుపుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో అతను చనిపోవడం జరిగింది. ఇది జరిగిన 4 రోజుల తర్వాత యాదృచ్ఛికంగా అదే ప్రాంతం ఏదైతే తెనాలి ఐతనగర్లో ఉన్నటువంటి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ హారిక ఏదైతే తను న్యూట్రిషనిస్ట్ గా అక్కడ హైయర్ స్టడీస్ చేస్తుంది, తను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఇందులో వీరి మృతదేహాలు తిరిగి తెనాలి రావడానికి ఎంతో కష్టపడ్డారు అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారి మిత్రులు. రవితేజ విషయం అయితే నిజంగా అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫండ్ వేసుకొని తను తీసుకున్నటువంటి లోన్ ద్వారా ఇక్కడ సొంత ఊరికి చేరుకున్న ప్రయత్నం. అయితే 4 రోజుల తర్వాత ఏదైతే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి హారిక, ఈ హారికకు సంబంధించి విషయంలో పెమ్మసాని గారు ఇనిషియేషన్ తీసుకొని అక్కడ వారితో మాట్లాడి తన మృతదేహాన్ని తెనాలి తరలించడం జరిగింది. తెనాలిలో ఉన్నటువంటి ఇక్కడ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన మృతదేహాన్ని వారి ఇంటి దాకా చేర్చడం జరిగింది. అయితే వీరిద్దరిది వేరు ప్రాంతాల్లో, ఒకళ్ళేమో ఒక్లహామా, మరొకళ్ళేమో టెక్సాస్ లో విడివిడిగా 4 రోజుల వ్యవధిలో చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి, ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి బ్యాంక్ లోన్ తీసుకొని మరి అమ్మాయిని చదివించడానికి పంపించారు. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? పిల్లల లోన్ గురించి నాకు ఇది కాదు సార్. అసలు మా పిల్లలు అయిపోయిందని అసలు మాటలు రావట్లేదు. అసలు పరిస్థితి ఎవరు తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు అసలు పంపకూడదు సార్ అమెరికా అనేది. కష్టం చేసుకుని కూడా ఉపయోగం లేదు. మీ ఇష్టపూర్వకంగానే పంపించారా? ఇష్టపూర్వకంగానే పంపాను సార్, ఇష్టపూర్వకంగానే పంపాను. పిల్లకి ఇష్టం అయింది, కాకపోతే నా టైం. చివరిసారిగా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడారు? ఆ రాత్రి 12 గంటలకు కూడా మాట్లాడా సార్. ఆ యాక్సిడెంట్ శనివారం నైట్ 12 గంటలకు కూడా మాట్లాడాను సార్. నేను నాన్న ఇంకేముంది, నేను బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను, ఆ మెసేజ్ పెట్టానని చెప్పారు. బ్యాంక్ మెసేజ్ కూడా పెట్టింది. ప్లస్ నా దగ్గర కూడా 2-3 లక్షలు ఉన్నాయి, కట్టుకుంటాను, మిగతా 5 లక్షలు వేసి కట్టుకుంటానని చెప్పింది పిల్ల. పార్ట్ టైం చేసుకున్న డబ్బులు. సో ఇంకా ఏం మాట్లాడారు అంటే రోజు మాట్లాడుతుంటారు? మేము డైలీ మాట్లాడుకుంటాం సార్. అమ్మా ఎట్టుండవు ఏందని అడుగుతాం సార్. నేను ఎక్కువ అడగను. జాగ్రత్త అమ్మా, మనకేమొద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. కాకపోతే ఈ యాక్సిడెంట్ రూపాన మా పిల్లల్ని అలా తీసుకెళ్ళటం చాలా విచారకరం సార్. రవి గారు ఎప్పుడు వెళ్ళారు అమ్మాయి? ఆగస్టు 6వ తారీఖున వెళ్ళారు సార్. గత సంవత్సరం 2023 ఆగస్టు 6వ తారీఖున వెళ్ళారు సార్. మొన్న 21వ తారీఖు 7వ నెల 2024 మీ పాపాయి చనిపోయిందని చెప్పారు. పాపాయి చనిపోవటం ఏంటి సార్ అని అడిగాను. అడిగితే ప్రొఫెసర్ గారంట, ఆయనకి వాళ్ళు ఫోన్ చేశారు అక్కడి నుంచి. ప్రొఫెసర్ గారు చెప్తే ప్రొఫెసర్ గారు మాకు చెప్పారు. దిగ్భ్రాంతికి గురయ్యాం, మాకేం అర్థం కాలేదు. మా పిల్లలు అక్కడ ఉన్నాడు ఫోన్లు చేసి మా పెద్దలంతా, మా ఇంటి పెద్దలు ఇల్లంతా కలిపి కూర్చుని అక్కడి నుంచి సెట్ చేశారు సార్. మన ఎంపీ గారు పూర్తిగా సహకరించారు సార్. మా పిల్లల్ని తీసుకురావటానికి శత విధాల ప్రయత్నం చేసిన ఎంపీ గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అందరూ వచ్చి పరామర్శించారు సార్. నారా లోకేష్ గారు ఫస్ట్ ట్విట్లో అరగంటలోనే స్పందించారు సార్. పెట్టంగానే వారి ఆధ్వర్యంలోనే తన నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. మీ పిల్లలు మేము చూసుకుంటున్నాము, మీకేం భయం వద్దు, మేము చూసుకుంటాం అని చెప్పారు సార్. తర్వాత మన ఎంపీ గారు పూర్తిగా సహకరించి మన పిల్లల్ని పంపడానికి పూర్తిగా సహకరించారు సార్.
పెంసాని చంద్రశేఖర్ గారికి 5 దండాలు సార్. బాబాయ్ గారు, పాపని చివరిసారిగా ఎప్పుడు చూశారు? నేను శనివారం రాత్రి చూశాను సార్. తెల్లారి యాక్సిడెంట్ 10 గంటలకు అయింది సార్. ఊరు వెళ్ళిన తర్వాత, అమెరికా వెళ్ళిన తర్వాత ఇంక రాలేదు సార్. అసలు ఫస్ట్ టైం అక్కడికి ఆగస్టు 6 వెళ్ళారు. మళ్ళీ 7 రూపాయలు వచ్చింది అంతే. అనుకోని సంఘటన, యాక్సిడెంట్ అనేది. అవునండి. దాని గురించి ఎవరు చెప్తారా? ఏం చేస్తుంది సార్, అనుకోని సంఘటన. నాకు గుండెలు పిండేసినంత బాధ అయిపోయింది. ఏమీ లేదు. ఒక తండ్రిగా ఫీల్ అయ్యా. ఇది ఇక్కడ హారిక వాళ్ళ అమ్మ నాన్నగారి పరిస్థితి. వాళ్ళ అమ్మగారు అయితే అసలు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా తన బిడ్డ చనిపోయిందన్న విషయం తను జీర్ణించుకోలేక గుండెలు అరిసేలాగా బాధపడి చివరికి ఆమె కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఇది ఇక్కడ తెనాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రవితేజ తల్లి జయలక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జయలక్ష్మి గారు, నమస్కారం. చేతికందిన బిడ్డ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఏం చెప్పదలుచుకున్నారు? ఏదన్నా ప్రభుత్వం తరఫున సహాయం చేయమని కోరుకుంటున్నానండి. నాకు ఇంకొక బాబున్నాడు, మా భర్త లేడు. చదువుకోవటానికి కానీ నేను కొంత అప్పు చేసుకొని అక్కడికి పంపించడం జరిగింది. నా బిడ్డ అప్పు చేసి పంపించారా? అవునండి, అప్పు చేసి పంపించాను. 11 నెలలు అయ్యింది వెళ్ళి. అది కూడా కట్టలేదు. మా బాబు కాలేజ్ ఫీజు కట్టుకున్నాడు. ఏదో పార్ట్ టైం చేసుకుంటూ ఆయన అక్కడ గడుపుతా ఉన్నాడు. మాకు ఏదన్నా అక్కడి నుంచి మాకు ఇన్సూరెన్స్ అనేది దాని ద్వారా నా బిడ్డని 9 రోజులకి మా ఇంటికి చేర్చారు. మాకు ఏదన్నా ప్రభుత్వం సాయం చేస్తే, ఇంకో బిడ్డ ఉన్నాడు నాకు, ఆయన్ని ఏదన్నా ఒక లైన్లో పెట్టుకొని మేము ఎలాగోలా బతుకుతామని కోరుకుంటున్నామండి ప్రభుత్వం తరఫున. మీ భర్త గారు చనిపోయారు, మేము చాలా బాధపడుతున్నాము. అది పేద కుటుంబం అండి. నేనేదో రోజువారు కూలి పని చేసుకుంటూ నా బిడ్డ ఆశపడ్డాడని నేను అమెరికా పంపించడం జరిగింది. మాకు ఏదైనా ప్రభుత్వం తరఫున సాయం అందిస్తే చిన్న బిడ్డనన్నా ఒక లైన్ చేసుకొని ఎలాగలా బతుకుతామండి. గత సంవత్సరం ఆగస్టు మంత్లో యుఎస్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. భర్త కూడా లేడు. వారిది పేద కుటుంబం. రోజు కష్టపడితే కానీ వాళ్ళకి జరగని పరిస్థితి. అటువంటి వాళ్ళని పిల్లల్ని ఉన్నత స్థితిలో ఉంచాలని, వాళ్ళను అభివృద్ధి చేసుకోవాలని పంపించింది. చూస్తే పెద్దవాడు అయిపోయాడు. ఇంకొక కొడుకున్నాడు, వాడు ఇంజనీరింగ్ చేసి పూర్తయిపోయి ఉన్నాడు. ప్రస్తుతం ఏదో ఒకటి చూస్తున్నాడు జాబ్ కోసం అని. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలని కోరుకుంటున్నాం వాడి కుటుంబానికి. ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాము. ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంతమంది ఇక్కడ మినిస్టర్ గారు వీళ్ళందరూ ప్రోద్బలం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని. మరి బాబు గారి దృష్టికి వెళ్ళి, ఇది లోకేష్ గారి దృష్టికి వెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉండాలని, ఆర్థికంగా కానీ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. అండి, అసలు నిజంగా స్విమ్మింగ్ పూల్లో చనిపోయారని చెప్తున్నారు. అసలు ఎలా జరిగింది, పూర్తి వివరాలు చెప్తారు? అక్కడికి మా బ్రదర్ ఇంకొకళ్ళు వెళ్ళి విచారించగా ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. వెళ్తే వారు 4 feet 8 feet అని 2 ఉన్నాయి పక్క పక్కనే. ఆ 4 feet ఆడుకుంటా 8 feet పడిపోయారు. వీళ్ళిద్దరికి ఈత రాదు. 8 feet పడిపోతే ఇంకొక అతను అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఒక పక్కకు వచ్చేసి ఒడ్డుకి ఎక్కేశాడు. మా వాడు మునిగిపోవడం జరిగింది. ఆ అబ్బాయి చూస్తానే ఉండగా కళ్ళ ముందే మునిగిపోయాడు. వాడిని రక్షించలేకపోతున్నాను నా ఫ్రెండ్ అని ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. మా తమ్ముడు ఇంకొక అతను వెళ్ళి అక్కడ విచారించి అక్కడ అందరినీ కనుక్కొని ఏంటి ఎట్లా జరిగింది అని. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో అంటే చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ వస్తున్నాయి. అందుకోసం మేము మా తమ్ముడు ఇంకొకటి కాలిఫోర్నియాలో ఉంటే వాడు అక్కడికి వెళ్ళి ఏంటి ఎట్లా జరిగింది ఏంది అని మొత్తం విచారించాడు. వాస్తవంగా విధి మమ్మల్ని వక్రీకరించింది. ఆ విధికి ఎవరు ఎదురులేరు కాబట్టి ఆ పరిస్థితుల్లో తను చనిపోవడం జరిగింది. అది వాస్తవమేనే. అంటే తను 6 అడుగులు ఉంటాడు, 8 అడుగుల నీళ్ళలో చనిపోయాడు. ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అయితే ఏమైందంటే తను ఎప్పుడైతే మునిగాడో ఆ వెంటనే అన్నా నేను కొంచెం డ్యూటీలో ఉన్నాను, సాయంత్రం ఈవినింగ్ మాట్లాడతాం, మళ్ళీ చేస్తానన్నాను. ఇంకా చేయలేదు నాకు. ఇంకా అదే చివరి కాల్ మాకు మాట్లాడటం జరిగింది. అదే అండి, మీరు ఆయనతో మాట్లాడిన పరిస్థితి చూస్తే అక్కడ ఎవరితో అన్న గొడవలు కానీ ఎటువంటి సమస్యలు? అక్కడ ఎవరిని అడిగినా రవి అంటే చాలా మంచివాడు. రవి
ఏ పని ఇది అని అంటే పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వస్తాడని అక్కడ విచారించాం, చాలా మందిని విచారించాం. ఆస్టినాలో జరిగింది. మా ఇంకో సోదరుడు కాలిఫోర్నియాలో ఉంటే ఇది జరగగానే వెంటనే అక్కడికి చేరుకొని తను అక్కడ ఉన్న పరిస్థితులని విచారించి అక్కడ కావాల్సిన డెత్ సర్టిఫికెట్లు అవన్నీ తన వాళ్ళు చూశారు. వారితో పాటు మావాడు కూడా తిరిగి అక్కడ ఉండి ప్రయత్నం చేస్తే 9వ రోజుకే ఇక్కడికి రావడం జరిగింది. బ్రదర్, ఇది మన ఎమ్మెల్యే గారు మనోహర్ గారి దగ్గరికి, పెమ్మసాని గారి దగ్గరికి చేరింది విషయం. తీసుకెళ్ళాను సార్, మనోహర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. మనోహర్ గారు వెంటనే స్పందించారు. వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉంటాం, నేను తీసుకెళ్తాను, నేను పై దృష్టికైనా అని చెప్పారు. అలాగే మన సెంట్రల్ మినిస్టర్ అయినట్టు పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్పందించి వెంటనే ఫోన్ చేసి ఆ కుటుంబంతో ఫోన్లో సంభాషించి నేను ధైర్యంగా ఉండండి, బాధపడమాకండి అని చెప్పారు. మళ్ళీ వాళ్ళ తరపున పార్టీ ఆఫీస్ నుంచి తన పిఏని ఇంటి దగ్గరికి పంపించారు. మీకు అండగా ఉంటాము మేము, నేను మాట్లాడతాను అని చెప్పారు. ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడి సంప్రదించి మీకు ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పారు మనకి. సో ఇది ఇక్కడ పరిస్థితి. చేతికి అందిన కొడుకు 11 నెలలు క్రితం అమెరికా వెళ్ళిపోయి అక్కడ అర్ధాంతరంగా చనిపోయి శవంగా తిరిగి రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఆ తల్లి బాధ చెప్పలేని విషయం. అయితే ఎంతో కష్టపడి అప్పులు చేసి అమెరికా పంపించారు బిడ్డని. అయితే అక్కడ అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కష్టపడుతూ ఇంటికి కొంచెం పంపిస్తూ తనకు అక్కడ లోన్లు కట్టుకుంటూ జీవితం సాగిస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అర్ధాంతరంగా అతను చనిపోవడం నిజంగా ఈ కుటుంబానికి తీరం లోటుగా ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తోంది.